ఐపీఎల్‌లో భాగంగా లక్నోతో జరిగినటువంటి మ్యాచ్‌లో ఢిల్లీ అద్భుతమైన విజయం సాధించింది. అంతేకాకుండా ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడుకోవాలంటే కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీకి అలాగే ఏబీ డివిలియర్స్ గానీ, డేవిడ్ వార్నర్‌కి గానీ చేయలేని రికార్డును ఇతను బద్దలు కొట్టాడు. ముఖ్యంగా డేవిడ్ వార్నర్ రికార్డును. అదేంటంటే ఇప్పుడు వీడియోలో పూర్తిగా చూస్తే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో లక్నో సమిష్టిగా ఎలా ఫెయిల్ కావాలో చూపించేది. ఫీల్డింగ్‌లో, మిస్‌ఫీల్డ్‌లో అలాగే బ్యాటింగ్‌లో ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు పంపించడము, కెప్టెన్సీ కూడా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఢిల్లీ దానికి పూర్తి భిన్నంగా అక్షర్ పటేల్ కెప్టెన్సీ అద్భుతంగా ఉంది. తన ప్లానింగ్ చాలా బాగా వర్కౌట్ చేసి వచ్చినట్టున్నాడు. ముఖ్యంగా తను పవర్ ప్లేలోనే 3 ఓవర్లు వేయడము, తర్వాత చివరిలో లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లు ఎక్కువ వస్తారనే ఉద్దేశంతో తను ముందుగానే బౌలింగ్ కోటా పూర్తి చేసుకోవడం కూడా మంచి ప్రణాళికలు రచించినట్టు అనిపించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ఢిల్లీ కూడా కొన్ని క్యాచ్లు మిస్ చేసినా కానీ అద్భుతమైన కంబ్యాక్ ఇచ్చింది. ముఖ్యంగా లక్నో పవర్ ప్లేలో మంచి స్ట్రాంగ్గా ఉన్న 10 ఓవర్లు ముగిసే సమయానికి 87కు ఒక వికెట్ పోయినా కానీ బాగా స్ట్రాంగ్లో ఉన్న ఆ టైంలో కూడా లక్నో చేసిన పొరపాటు ఏంటంటే ఇక్కడ బ్యాటింగ్ ఆర్డర్ను ఇది చేసినట్టు మార్చారు కదా, అది తప్పు. అంతేకాకుండా మంచి ఫామ్లో ఉన్నటువంటి ఆయుష్ బదర్ని బ్యాక్ ప్లేయర్లో పెట్టడము, వీళ్ళు ఏమనుకున్నారంటే మేబీ బౌలర్ని యూటిలైజ్ చేసుకుందామనే ఉద్దేశంతో పెట్టినట్టున్నారు. కాకపోతే ఆయుష్ బదర్ని ఫామ్ ఉన్నాడు కాబట్టి అతని ప్లేస్లో హమద్ను పెట్టింటే బాగుండేది. ఇక్కడ మెయిన్ వీళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఆ టీంకు కొంప ముంచాయి. మొదట ఓపెనర్లు అయినటువంటి మార్క్రమ్ అలాగే మిచెల్ మార్ష్ ఇద్దరు మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఆ మార్క్రమ్ తన క్లాసిక్ షాట్లతో అలరిస్తే మిచెల్ మార్ష్ మాత్రము కొద్దిగా కష్టపడ్డాడు. ఇక్కడ బాల్ స్టిక్ అయి వస్తుంది కాబట్టి ఇక్కడ హార్డ్ హిట్టింగ్ చేయలేరు. కానీ అయినా పర్వాలేదు, ఇతను ఉన్నంత వరకు 36 బంతుల్లో 45 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ముఖేష్ కుమార్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యి ఆ తర్వాత మార్క్రామ్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. 33 బంతుల్లో 52 పరుగులు చేసి అందులో 2 4లు 3 6లతో. తర్వాత పోరాన్ ఎక్కువసేపు నిలబడలేదు. ఇక్కడ కెప్టెన్ అద్భుతం అని చెప్పాలి. ఎందుకంటే పోరాను ఇప్పటి వరకు 4 సార్లు, ఈ మ్యాచ్ ముందు వరకు 4 సార్లు అవుట్ చేసినటువంటి మిచెల్ స్టార్క్ను బౌలింగ్ తీసుకొని రావడం, అతని నమ్మకాన్ని వమ్ము చేయకుండా మిచెల్ స్టార్క్ పోరాన్ను అవుట్ చేయడము నిజంగా చాలా అద్భుతమైన కెప్టెన్సీ అనిపించింది. ఇక్కడ ఈరోజు మ్యాచ్లో పోరాన్ కేవలం 9 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. తర్వాత వచ్చినటువంటి అబ్దుల్ సమద్, ఇతను ఎప్పుడైనా కానీ ఎండ్ ఓవర్లో వచ్చి ధనాదాన్ని బ్యాటింగ్ చేయగలుగుతాడు. ఇలా ఓవర్లు ఎక్కువ ఉన్నప్పుడు ముందు వస్తే ఏమవుతుందో ఈ మ్యాచ్లో అదే లక్నో చేసినటువంటి పొరపాటు. కేవలం అబ్దుల్ సమద్ 2 పరుగులు మాత్రమే చేశాడు 8 బంతులు ఆడి. అందులో ముఖేష్ కుమార్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు బౌలింగ్లో క్యాటన్ బౌల్డ్తో. తర్వాత డేవిడ్ మిల్లర్ 14 పరుగులు చేశాడు. ఆయుష్ బదర్ని చివరి ఓవర్లో హ్యాట్రిక్ పరుగులు కొట్టాడు. అప్పుడు ఆ హ్యాట్రిక్ పరుగులు కొట్టడం వల్లే 160 దాటింది, లేకపోతే ఇంకా ఘోరంగా ఉండేది. తర్వాత ఇక్కడ ఆయుష్ బదర్ని 21 బంతుల్లో 36 పరుగులు చేసి మంచి స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు, 171 స్ట్రైక్ రేట్. కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా చేంజ్ చేశారు. మేబీ ఇది ఆ మేనేజ్మెంట్ ఇక డిసిజన్ అనిపిస్తుంది. చాలా ఫ్రస్ట్రేషన్తో బ్యాటింగ్కు వచ్చి దిగాడు రిషబ్ పంత్. ఈ మ్యాచ్లో కూడా డక్అవుట్ అయ్యాడు. ఓవరాల్గా ఇక్కడ ముఖేష్ కుమార్ బౌలింగ్ అద్భుతం చెప్పొచ్చు. 14 ఓవర్లో 2 వికెట్లు, అలాగే 20 ఓవర్లో 2 వికెట్లు తీయడం. 20 ఓవర్లో మొదటి 3 బంతుల్లో హ్యాట్రిక్ బౌల్ ఇచ్చిన తర్వాత ఫోర్త్ బాల్ చివరి 3 బాల్లో మాత్రము ఇక్కడ ఇతను ఒక డాట్ బాల్ 2 వికెట్లు తీసుకోవడము అద్భుతం అనిపించింది. ఓవరాల్గా ఈ మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లో అయినటువంటి అక్షర్ పటేల్ 4 ఓవర్లకు గాను 29 పరుగులు ఇచ్చి వికెట్ ఏమీ తీయలేదు. అలాగే మిచెల్ స్టార్క్ 4 ఓవర్లకు 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. అలాగే ముఖేష్ కుమార్ 4 ఓవర్లకు గాను 33 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు. తర్వాత చమీరా 3 ఓవర్లకు 25 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోగా, నిగమ్ 1 ఓవర్కు 14, అలాగే కుల్దీప్ యాదవ్ 4 ఓవర్లకు 33 పరుగులు ఇచ్చాడు. టార్గెట్ తక్కువైనా కానీ అద్భుతంగానే బ్యాటింగ్ చేసింది ఢిల్లీ. ఇక్కడ ఢిల్లీ ముఖ్యంగా మనం మాట్లాడుకుంటే ఓపెనర్లుగా కరణ్ నాయర్ అలాగే అభిషేక్ పారేల్ వచ్చారు. మొదటి ఓవర్లో ఎక్కువ రన్స్ సమర్పించుకున్నా కానీ ఇక్కడ లక్నోలో బౌలింగ్ తర్వాత స్పిన్నర్లు కంట్రోల్ చేశారు. ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకుంటే రతిని అలాగే మార్క్రామ్ను బౌలింగ్ తీసుకొని రావడం ఒక సాహసమైన లేపినా కానీ వీళ్ళు చాలా వరకు కంట్రోల్ చేశారు. ఈ పవర్ ప్లేలోనే మార్క్రామ్ మొదటగా కరణ్ నాయర్ వికెట్ తీయడము, ఆ తర్వాత వచ్చినటువంటి కేఎల్ రాహుల్తో అభిషేక్ ఇద్దరు సమన్వయంగా
బ్యాటింగ్ ఆడుతున్నారు. ఎక్కడా కానీ ఫాస్ట్గా ఆడాలని తాపత్రయం లేకుండా కానీ మ్యాచ్ని గెలిపించుకోవాలని బాధ్యతాయుతమైన మ్యాచ్ ఆడారు. ఈ మ్యాచ్లో అభిషేక్ పటేల్ 36 బంతుల్లో 51 పరుగులు చేసి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. అందులో 5 4లు 1 6 ఉంది. కేఎల్ రాహుల్ కూడా 42 బంతుల్లో 57 పరుగులు చేశాడు. అందులో 3 4లు 3 6లు ఉన్నవి. అక్షర్ పటేల్ తర్వాత అభిషేక్ పటేల్ అవుట్ అయిన తర్వాత అక్షర్ పటేల్ వచ్చాడు. అక్షర్ పటేల్ కూడా 20 బంతుల్లో 34 పరుగులు చేసి పర్వాలేదనిపించే బ్యాటింగ్ చేశాడు. ఇక ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే మార్క్రామ్కు మాత్రమే 2 వికెట్లు దక్కాయి. మిగతా బౌలర్లు ఎవరూ సరిగా చేయలేదు. క్యాచ్లు డ్రాప్అవుట్లు, ముఖ్యంగా ఫీల్డ్లో కూడా లక్నో ఫీల్డర్స్ దారుణంగా పరుగులు సమర్పించుకున్నారు మిస్ ఫీల్డ్తో. ఇంకా ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్ సాధించినటువంటి అద్భుతమైన రికార్డ్ ఏంటంటే ఇతను ఐపీఎల్లో ఫాస్టెస్ట్గా 5000 పరుగులు కంప్లీట్ చేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు డేవిడ్ వార్నర్కు ఉన్నది. అతను 135 ఇన్నింగ్స్లో ఈ రికార్డ్ చేస్తే కేఎల్ రాహుల్ కేవలం 130 ఇన్నింగ్స్లకే ఈ రికార్డును చెరిపివేశాడు. ఆ తర్వాత చూస్తే విరాట్ కోహ్లీకి 157 ఇన్నింగ్స్ పట్టేది 5000 పరుగులు చేయడానికి. అలాగే ఏబీ డివిలియర్స్కు 161 ఇన్నింగ్స్లు పడితే శేఖర్ ధావన్కు 168 ఇన్నింగ్స్లు పట్టాయి. అంతేకాకుండా ఢిల్లీకి ఇది 10 మ్యాచ్లకు గాను కేవలం అందులో 10 మ్యాచ్లకు గాను 8 మ్యాచ్లకు గాను 6 మ్యాచ్లు గెలిచినటువంటి రికార్డు ఇప్పటి వరకు 5 సార్లు మాత్రమే సాధించింది. అది 2009, 2012, అలాగే 2020, 2021, 2025లో మాత్రమే సాధ్యమైంది. అంటే ఢిల్లీ ఆల్మోస్ట్ ఇంకా ప్లేఆఫ్ రేస్లో ఉన్నట్టు ఇప్పటి వరకు ఏ టీము సాధించినటువంటి రికార్డులు ఈ సంవత్సరము ఢిల్లీ సాధిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ గోయంకాకు జలకిచ్చాడు కేఎల్ రాహుల్. మ్యాచ్ అయిపోయిన తర్వాత గత సీజన్లో అతను చేసినటువంటి ఇది ఇన్సల్ట్ వల్ల తను హట్ అయినటువంటి కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్లో ఆ డ్యామేజ్ను తగ్గించుకోవాలనుకున్నాడు. వచ్చిన తర్వాత సెహాండ్ ఇచ్చి తర్వాత ఏదో మాట్లాడాలనుకుంటే దాన్ని పట్టించుకోకుండా కేఎల్ రాహుల్ వెళ్ళాడు. తను ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలి, గెలిపియాలనే బాధ్యతాయుతంగా ఆడిన తీరు మాత్రం అద్భుతంగా ఉంది. ఈ మ్యాచ్లో ఓడిపోయినా కానీ లక్నోకు 5th ప్లేస్లో ఉంది. కాకపోతే చాలా దారుణంగా ఓడిపోయింది అనిపించింది. ఇది వైజాగ్లో జరిగినటువంటి మ్యాచ్లో ఓటమి చవి చూసింది కదా, ఆ మ్యాచ్లో ఇచ్చినటువంటి పోరాటం కూడా ఈ మ్యాచ్లో ఇవ్వలేకపోయింది లక్నో. మరి ఈ మ్యాచ్లో ఢిల్లీ మాత్రం అద్భుతంగా రాణించింది. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.